అమెరికాలో కూరగాయలు పండించే విధానం ఎలా ఉంటుందంటే ఇదంతా ఇసుక నేల. ఇసుక నేల అనేపాటికి మాకు మట్టి దొరకదు. అందువలన ఏంటంటే మేము మట్టి కూడా కొనడం జరుగుతుంది. ఒక ట్రక్ వచ్చేపాటికి $240 నుంచి $300 దాకా ఉంటుంది మట్టి. ఆ మట్టిని తీసుకొచ్చి ఫిల్ చేస్తాం అనమాట. ఎలా ఫిల్ చేస్తాము ఏంటి అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఇదిగో ఇది మనం చూస్తున్నాం కదా, ఇలా రేకుల్ని ఇలా తీసుకుని బెడ్ లాగా తయారు చేస్తాం అనమాట. ఈ బెడ్లో ఇప్పుడు అక్కడ బిగిస్తున్నారు కదా బెడ్, సేమ్ అలాగే అనమాట. మొత్తం 4 కార్నర్లు ఇచ్చేసుకుని రేకుని ఇలా చేసుకుని మళ్ళీ ఆ రేకి మధ్య సపోర్ట్గా 3 రాడ్లు ఇచ్చాడు. ఈ 3 రాడ్లు ఇది ఇక్కడ ఒక 3 రాడ్లు 6 రాడ్లు అలా ఇచ్చేసుకుని దాన్ని జాయింట్ చేసుకుని బెడ్ బిగించడం జరుగుతుంది. ఈ బెడ్లో ఇప్పుడు ఈ ఉన్న ఖాళీలో మొత్తం మట్టి ఫిల్ చేసుకుంటాం. మట్టి ఫిల్ చేసుకుని ఇదిగో మొత్తం బెడ్ ఫిక్స్ అయిపోయిన బెడ్ ఎలా ఉంది అంటే ఇదిగో ఇలా ఉంటుంది అన్నమాట. ఈ 2 బెడ్లు కలిపి మనకి $100. చూశారు కదా, ఇది యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు మనం కూరగాయలు పండించేది ఎలా ఉంటుందంటే ఇదిగో ఇక్కడ బెడ్ చేసాం చూడండి. చెక్క పెట్టి చెక్కకి మట్టి ఫిల్ చేసి ఇందులో కూరగాయలు పండించడం జరిగింది. కిందంతా చెక్క ఉంది కదా, అది ఇదిగో ఇదంతా ఇసుక నేల. ఇక్కడ కనపడుతుంది కదా బెడ్ లోపల ఇసుక. ఇంతకుముందు ఏంటంటే ఇలా చెక్క పెట్టి ఆ చెక్కల మధ్యలో మనకు బెడ్ లాగా చేసుకుని మట్టి ఫిల్ చేసుకుని మొత్తం అన్ని రకాల కూరగాయలు, తోటకూర, గోంగూర, ఇగో ఇక్కడ దానిమ్మ చెట్టు, అక్కడ టమాటా చెట్టు ఉంది, ఇట్టా చేయటం. ఇదిగో టమాటా చెట్టు, ఇది ఇట్టా అన్ని రకాల కూరగాయలు, సంవత్సరానికి సరిపడా కూరగాయలు పండించడం జరుగుతుంది. ఇదిగో బంతి చెట్లు, అక్కడ కాకర పెట్టడం జరిగింది. అక్కడ కాకర పైకి పాకుతుంది. అలా చుట్టూ బౌండరీలా కట్టుకుని పైకి పాకించుకుని ఆ కూరగాయలు ఇచ్చేసుకోవటం. ఇదిగో ఇక్కడ ఈ బకెట్లో ఫిల్ చేసి వంగ చెట్లు పెట్టారు. ఇవన్నీ వంగ చెట్లు అన్నమాట. ఇటు చూస్తే ఇటు పొట్లపాదు, సొరపాదు పాకించడం జరుగుతుంది, చిన్న పందిరి లాంటిది వేసి. కింద వచ్చేవాటికి ఈ ప్లాస్టిక్ కంటైనర్లు, ఈ థర్మాకోల్ బాక్సులు ఏదైనా వస్తే ఆ థర్మాకోల్ బాక్సులో కూడా మట్టి నింపి అందులో 2 మొక్కలు వేయటం జరుగుతుంది. ఒక పూల మొక్క ఇచ్చేయాలన్నా కానీ ఇక్కడ నేల మీద అనేది ఇది అవ్వదు, పెరగదు, బతకదు. అందుకని ప్రతి ఒక్కటి ప్లాస్టిక్ బకెట్లో కానీ లేదంటే ఇట్లాంటి కంటైనర్స్లో కానీ ఏ ప్లాస్టిక్ డబ్బా దొరికినా లేదు ఇట్లా థర్మాకోల్ బాక్సులు ఏదన్నా వస్తే ఆ థర్మాకోల్ బాక్సుల్లో మట్టి నింపేసి అందులో ఏదో ఒక మొక్క పెడతాం జరుగుతుంది. ఇదిగో ఇప్పుడు ఈ చెక్క ఉంది కదా, ఇట్లాంటి చెక్కల్ని సపోర్ట్ బెడ్లుగా తయారు చేసుకుంటాం. ఇటువంటి చెక్కల్ని, ఈ చెక్కలు కొన్నాళ్ళకి చీకి నీళ్లు పెడతాం కదా, రోజు చీకి పాడైపోతూ ఉంటాయి. అందుకని ఏంటంటే ఇది పర్మనెంట్ స్ట్రక్చర్ అన్నమాట, ఇలా బెడ్ వేసుకోవటం అనేది. ఈ బెడ్ లెంత్ వచ్చేపాటికి దరిదాపులుగా 12x4 అంటే 12 అడుగులు ఇంటూ 4 అడుగులు. ఇట్లాంటి 2 బెడ్లు ఇవి. ఇక్కడ బెడ్ బిగిస్తున్నారు కదా, ఇది మొత్తం 48 అడుగులు, 48 స్క్వేర్ ఫీటు బెడ్లు అనమాట. 12x4 అంటే 48 స్క్వేర్ ఫీట్ ఒక్కొక్క బెడ్ వచ్చేపాటికి. మరిన్ని వీడియోలు చూడటం కోసం రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
మధ్య మధ్యలో ఇట్లా స్ప్రింగ్ అని కార్లు ఫోటోలు ఇట్లాంటివి పెడతా ఉంటాం గార్డెన్లో డెకరేషన్ కోసం. ఏంటి కాస్త అందంగా ఉంటుందని. ఇదిగో ఇక్కడ తోటకూర చూడండి ఎంత విపరీతంగా పెరిగిపోయిందో. ఎందుకు పెరిగిందంటే ఈ మధ్యన కొత్తగా మనం మట్టి పోయించాం ఈ సంవత్సరం. అందువల్ల కొత్త మట్టి పోసేపటికి విపరీతంగా పెరిగినాయి. ఇదిగో ఇక్కడ సొరకాయ చూడండి, అప్పుడే సొరకాయ వచ్చేసింది బోరుగా. ఇదిగో సొరకాయ బోరుగా కాస్తుంది కదా. అది నిన్న ఒక సొరకాయ కోసాము, ఇది కూడా రెడీ అవుతుంది. ఇవాళ రేపట్లో ఈ సొరకాయ కోయటం జరుగుతుంది. ఇదే సొరకాయ మార్కెట్లో కొనాలంటే కనుక $5 ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కెమికల్స్ వేసి వేసి పెంచుతారు. మనం ఏంటంటే పూర్తిగా ఆర్గానిక్ అనమాట. ఇదంతా ఆర్గానిక్గా పెంచింది. ఈ కాయ $12 అంట ఈ సొరకాయ. అదిగో అక్కడ ఇంకో సొరకాయ పెంద వచ్చింది, అది ఇంకొక 20 రోజులు కానీ తయారవదు. ఇదిగో ఇక్కడ కరివేపాకు చెట్టు పెట్టాము. ఇదిగో కరివేపాకు చెట్టు ఇది ఒక చిన్న సైజు అడవిలాగా ఉంటుంది. ఎందుకంటే కొద్ది ప్లేస్లో కూరగాయలు పండించుకోవటం కాబట్టి ఆ కొద్ది ప్లేస్లోనే అన్ని రకాల కూరగాయలు పండించుకోవటం వలన ఇది ఒక చిన్న సైజు అడవిలాగా తయారవుద్ది. ఇదిగో అలాగే ఇది దానిమ్మ చెట్టు, మామిడి చెట్టు 2 కలిసి పెట్టారు ఇక్కడ చిన్నగా. ఇది కట్ చేశారు, మళ్ళీ అవి చిగురులు వస్తున్నాయి. ఇక్కడ మొలక చెట్టు ఉంది. ఇది మొలక చెట్టు మొన్నే నరికేయటం జరిగింది. ఇది కూడా పెరుగుతుంది, మళ్ళీ మొలకాయలు కాస్తుంది అనమాట. ఇది కూడా గత సంవత్సరం బోల్డెని కాసింది, ఈ సంవత్సరం కొంచెం హైట్ అయిందని చెప్పి నరికేయటం జరిగింది. మరిన్ని వీడియోలు చూడటం కోసం ఈ రెడ్ బస్ ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలా చెక్క బెడ్లు పెడతాం వలన ఏంటంటే ఈ సపోర్టు ఇది లేక ఇట్లా వాలిపోయి పడిపోవటం ఇవన్నీ జరుగుతుంది. సో ఇటువంటి పరిస్థితి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం ఈ పర్మనెంట్గా ఈ బెడ్ అన్నమాట. ఇది పర్మనెంట్ బెడ్ ఇది.